సో మెరాల్జియా పారాసిటికా అంటే ఏమవుతుందంటే డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. మనకు ఒక పాయింట్ ఇదే పెయిన్ అయ్యే పాయింట్ అని చూపించలేరు. సో ఎందుకు ఎంట్రాప్ అవుతుంది నర్వ్ అంటే ఆ నర్వ్ చాలా స్కిన్కి దగ్గర ఉంటుంది ఫస్ట్. సో ఇంకో నర్వ్ కంప్రెషన్ సిండ్రోమ్ గురించి మనం మాట్లాడదాం. దిస్ ఇస్ కాల్డ్ మెరాల్జియా పారాసిటికా. సో మెరాల్జియా పారాసిటికా అంటే ఏమవుతుందంటే మనకు ఒక నర్వ్ ఉంటుంది విచ్ ఇస్ ఓన్లీ సెన్సరీ నర్వ్. దాన్ని లాటరల్ క్యూటేనియస్ నర్వ్ ఆఫ్ థై అంటారు. ఆ లాటరల్ క్యూటేనియస్ నర్వ్ ఆఫ్ థై సప్లై చేసే ఏరియాలో అంటే అవుట్ సైడ్ రీజన్ ఆఫ్ థైలో మనకు ఫస్ట్ పెయిన్ ఎటువంటి పెయిన్ అంటే డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. మనకు ఒక పాయింట్ ఇదే పెయిన్ అయ్యే పాయింట్ అని చూపించలేరు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అండ్ మనకి టింగ్లింగ్ నమ్నెస్ అంటే తిమ్మిరి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ఏరియాలో. సో ఎందుకు ఎంట్రాప్ అవుతుంది నర్వ్ అంటే ఆ నర్వ్ చాలా స్కిన్కి దగ్గర ఉంటుంది ఫస్ట్. సో కొంతమందిలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఫిట్నెస్ బాగా లేని వాళ్ళకి, మనకి ఓవర్ వెయిట్ ఉండి అబ్డామినల్ వెయిట్ ఎక్కువ ఉంటే ఆ అబ్డామినల్ సైజ్ వల్ల ఎంట్రాప్ అవుతుంది అని థియరీస్ ఉన్నాయి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే టైట్ క్లోతింగ్ వల్ల, ఈ టైట్ నాడా కట్టడం కానీ బెల్ట్ కట్టడం కానీ ఆ ఏరియాలో నర్వ్ ఇంపించ్ కావచ్చు. అండ్ సమ్ టైమ్స్ సో కొంతమందిలో జనరల్ అనాటమీనే అట్లా ఉంటుంది, నర్వ్ కంప్రెస్ కానీ ప్రీడిస్పోజ్ చేస్తుంది. సో ఇది వస్తే ఏం చేయాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఒకటి ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఈ వెయిట్ రిడక్షన్. ఎందుకంటే వీటి వల్ల బెనిఫిట్స్ ఉంటాయని ప్రూవ్ అయింది స్టడీస్లో. ఎస్పెషల్లీ అబ్డామినల్ వెయిట్ తగ్గుతుంటే నర్వ్ మీద ప్రెషర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎనీ టైట్ క్లోతింగ్, మనకి ఆ టైట్ జీన్స్ కానీ మనకి బెల్ట్స్ కానీ నాడా కానీ ఏమైనా ఇస్తున్నారు రెగ్యులర్గా సంథింగ్ దేర్ అంటే దాన్ని రిలీజ్ చేసి చూడాలి. ఇవి కాకుండా మనకు కొన్ని మెడికేషన్ ఉంటాయి నర్వ్ రిలేటెడ్ పెయిన్ తగ్గించడానికి. ఆ ఏరియాకి మనకు కొంతమంది స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఏమి ట్రై చేస్తారు దాన్ని లోకలైజ్ చేసి. బట్ దేర్ ఆర్ ఆల్సో సర్జికల్ మెథడ్స్, అంటే లాటరల్ క్యూటేనియస్ నర్వ్ డీకంప్రెషన్ చేసే సర్జరీస్ ఉంటాయి మనకి, ప్రొవైడెడ్ సిమ్టమ్స్ ఆర్ వెరీ బ్యాడ్. సో ఇది మనకి. అండ్ ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ కాల్డ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. మన హిప్స్ని, హిప్ ఫ్లెక్సర్స్ని అండ్ అబ్డక్టర్స్ని స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజ్ అడక్టర్స్ స్ట్రెచ్ చేసే ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. వీటి వల్ల కూడా బెనిఫిట్ అవుతుందని దేర్ ఆర్ ప్రూవెన్ స్టడీస్ అండి మనకి. సో ఇవి మనకి బేసిక్స్ ఆఫ్ మెరాల్జియా పారాసిటికా. ఇట్స్ ఆల్సో వెరీ కామన్ ప్రాబ్లమ్. అవుట్ సైడ్ ఆఫ్ థైలా పెయిన్, బర్నింగ్ సెన్సేషన్, టింగ్లింగ్ నమ్నెస్ ఇవి ఉంటే మెరాల్జియా ఉండొచ్చు. సో ఏది ఉన్నా కానీ ఫస్ట్ కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆర్ యువర్ న్యూరాలజిస్ట్ దీన్ని డయాగ్నోజ్ చేయడానికి. అండ్ ఒకసారి డయాగ్నోజ్ అయ్యింది అంటే ఫస్ట్ ఆల్ నాన్ ఆపరేటివ్ మెథడ్స్ ట్రై చేస్తారు. కాకపోతే లాస్ట్ రిజార్ట్ ఇస్ సర్జరీ అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఫస్ట్ నాన్ ఆపరేటివ్ మెథడ్స్ ట్రై చేయాలి. థ్యాంక్ యూ.